ప్రతి ఒక్కళ్ళ జీవితంలో 2 జరగాలి. ఏంటి అయ్యా ఆ 2 అంటే నేర్చుకోవాలి, నేర్పించాలి. ఏంటది? నేర్చుకోవాలి, నేర్పించాలి. నిరంతరం నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని ఇతరులకి నేర్పించాలి అని చెప్తారు సార్. కానీ నేర్చుకోవాలి అంటే కొంతమందికి అవమానకరం. నాకన్నీ తెలుసు. నేను సీనియర్ మాస్టర్‌ని. నేనెవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చాలా బుక్స్ చదివి ఉన్నాను. లేదు అంటే ఆఫ్టర్ ఆల్ పిల్లల దగ్గర నేర్చుకోవడం ఏంటి అనుకుంటాము. సార్ చెప్తూ ఉంటారు. పురుషులు స్త్రీల దగ్గర నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి అని. ఎందుకంటే ఆధ్యాత్మికంగా స్త్రీలు మరి ఎదిగి జన్మిస్తారు అనాహతం వరకే. పురుషులు మూలాధారం నుంచి ఎదగవలసి ఉంటుంది. అంతేకాదు ఆది పరాశక్తి స్త్రీ. కావున సృష్టి చేసే అద్భుతమైన శక్తి ఉన్నది స్త్రీకే. అందుకని పురుషులందరూ స్త్రీల దగ్గర నేర్చుకోవాలి అని చెప్తారు. అలాగే పెద్దవాళ్ళందరూ చిన్న పిల్లల దగ్గర నేర్చుకోవాలి. దత్తాత్రేయులు వారు 24 మంది గురువులు నాకు అని చెప్తారు. అందుకే సార్ అందరి దగ్గరికి వెళ్ళండి. అందరు గురువుల్ని కలవండి. అందరి దగ్గర నేర్చుకోండి. అన్ని పుస్తకాలు చదవండి అని చెప్తూ ఉంటారు సార్. ఈ నేర్చుకోవడము, నేర్పించడము వలన ఏమి జరుగుతుంది అంటే ఎప్పటికప్పుడు మన సనాతన ధర్మము, ఆ సత్యము, ఆ సంస్కృతి, ఆ సదాచారము, వేదాలు, భగవద్గీత, ఉపనిషత్ ఇవన్నీ రానున్న తరాల వారికి అందించబడతాయి. కాదంటారా? మనం నేర్చుకోకపోతే ఆగిపోతుంది ఆ సంప్రదాయం. కావున నేర్చుకోవడం అనే పరంపర ఉండానే ఉంటుంది. అది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి, ప్రాపంచిక జీవితానికి సంబంధించి కూడా నేర్చుకోవాలి. సార్ మనకి 2 నేర్పించారు. సార్ యొక్క బాల్యంలో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా 20 మందికి తక్కువ ఉండేవాళ్ళు కాదంట. వాళ్ళ అన్నగారు తనకొచ్చిన సబ్జెక్ట్‌ని తన ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళంట. మ్యాథ్స్ చెప్పేవాళ్ళంట. అలాగే సార్ దగ్గరికి సార్ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళంట. వాళ్ళ అమ్మగారేమో వేరే వాళ్ళకి వంటలు నేర్పించేవాళ్ళంట. అంత అద్భుతంగా వంట చేసేవాళ్ళంట. అంతేకాదు ఆవిడ అల్లేవారంట. ఊరికినే కూర్చోకుండా. ఆ స్వెటర్‌లు అల్లడం నేర్పించేవాళ్ళంట కొంతమందికి. సాయంత్రం అవ్వగానే మరి హార్మోనియం, డోలక్ వాయించడం నేర్పించేవాళ్ళంట. ఇద్దరు అన్నదమ్ములు వేరే వాళ్ళకి. వాళ్ళ అమ్మగారేమో భజన్స్ పాడేవాళ్ళంట. అందరూ వచ్చి కూర్చొని భజన్స్ చేసేవాళ్ళంట. ఆ ఇల్లు ఒక దేవాలయం లాగా ఉండేదంట నిరంతరం. నాది, నీది అనే భావన లేకుండా అందరినీ కలుపుకుంటూ అంతా మనవాళ్లే అనే భావనతో వారికొచ్చిందంతా నేర్పించేవాళ్ళంట. వీళ్ళు నేర్చుకుంటూ మళ్ళీ వాళ్ళకి నేర్పించేవాళ్ళు. అది బాల్యంలోనే జరగటం మూలంగా సార్ ఏం చెప్తారంటే, ఈ 40 సంవత్సరాలు నేనందరికీ
ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ. వీటితో పాటుగా ప్రాపంచికంగా కూడా ఎన్నో నేర్పించారు మనకి. ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఎలా వండుకోవాలి, కూరగాయలు ఎలా కట్ చేయాలి, ప్రతి దానికి ఒక శాస్త్రము ఉంది. పాకశాస్త్రం ఉంది. కూరగాయలు ఎలా కట్ చేయాలి అన్నదానికి శాస్త్రం ఉంది. ఎలా మాట్లాడాలి, వాక్క్షేత్రము, దానికి శాస్త్రం ఉంది. ఎలా మనం కర్మలు చేయాలి, దానికి శాస్త్రం ఉంది. మరి ఇన్ని శాస్త్రాలు మనకి నేర్పించారు సార్. వన్ షాట్ సో మెనీ బర్డ్స్. ఒక్క ధ్యానం ద్వారానే అన్ని శాస్త్రాలు మనకు వచ్చేసాయంటే జ్ఞానం అయిపోయిందా? నేర్చుకోవడం అనే పరంపర అయిపోయిందా? లేదు. ఈ ఆత్మ ఎన్నో జన్మలుగా నేర్చుకునే పరంపరలోనే భూలోక యాత్ర చేస్తూ వచ్చింది. నేర్చుకోవడం కోసమే భూమి అనే పాఠశాలలో మరి ఈ ఆత్మ తాను ఎదగడం కోసం భూమి అనే పాఠశాలకి రావాల్సిందే ప్రతి ఆత్మ. మనం పూజించే ఆ ముక్కోటి దేవతలందరూ కూడా ఈ భూమి అనే పాఠశాలలో నేర్చుకుని వెళ్ళినటువంటి దివ్యాత్మలు వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళంతా సృష్టి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. రేపు మనం కూడా పాల్గొంటాం. ఎప్పుడు ఆ నేర్చుకునే పరంపరలో మనం ఉన్నప్పుడు. సో నేర్చుకోవడమే కాదు, దాన్ని నేర్పించాలి కూడా. ధ్యానము అనే దాన్ని సార్ మనకి నేర్పించారు. ధ్యానం అనే ప్రక్రియ. మరి నేర్చుకున్న మనం ఏం చేస్తున్నాం? ఇతరులకి నేర్పిస్తున్నాం. మళ్ళీ ఏమంటారు సార్? నేర్చుకోవాలి, నేర్పించాలి కాదు. ఎలా నేర్చుకోవాలో కూడా నేర్పించాలంట, ఎలా నేర్పించాలో కూడా నేర్పించాలంట. ఎంత బాగుంది కదా! ఎలా నేర్పించాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఇతరులకి నేర్పించాలి. చెప్పాలి వాళ్ళకి, నువ్వు నేర్చుకోకపోతే వేరే వాళ్ళకి అందించలేవు. ఈ సంస్కృతి ఇక్కడే ఆగిపోతుంది. మనమంతా అసెన్షన్ కోసం వచ్చిన సమూహాలము సార్ చెప్తారు. భూమి యొక్క అసెన్షన్ కోసం, ఉన్నతమైన స్థితిలోకి భూమాతను తీసుకెళ్ళడానికి దిగి వచ్చినటువంటి దేవతలం మనమంతా. సమూహాలుగా వచ్చి సమూహాలుగా మనం ఇక్కడ పని చేస్తాము ఒక దీక్షతో. మరి ఆ దీక్షలో మనమంతా ఎలా పని చేయాలో సార్ మనకి నేర్పిస్తూ ఉంటారు. దాన్ని నేర్చుకుంటూ మనం వేరే వాళ్ళకి, కొత్త వాళ్ళకి దాన్ని నేర్పిస్తూ ఆ 3 లక్ష్యాలు ధ్యాన జగత్, ధ్యానమంతా విస్తరించాలి కదా. జగత్తంతా విస్తరించాలి అంటే ధ్యానం అందరికీ నేర్పించాలి. నేర్పించాలి అంటే ధ్యానం యొక్క విశిష్టత చెబితేనే వాళ్ళు నేర్చుకోవడానికి సంసిద్ధతగా ఉంటారు. ఎలా నేర్పించాలో కూడా నేర్పించాలి. డైరెక్ట్ వెళ్ళి పాంప్లెంట్ ఇచ్చి కూర్చోండి నేను ధ్యానం నేర్పిస్తా అంటే కూర్చుంటారా? దానికి కొంచెం మోటివేషన్ అవసరం. ఎలా? సార్ ఏం చేస్తారు? ఏ ప్రోగ్రామ్ అయినా మైక్ ఇస్తారు. అప్పటిదాకా మైక్ అంటే తెలియని వాళ్ళు మైకాసురులు అయిపోయారు. ఇప్పుడు స్టేజ్ ఫియర్ అన్నీ ఎక్కడ కొట్టుకుపోయినాయో. ఇప్పుడు మైక్ ఇస్తే చాలు, పవిత్ర మేడం గంటలు గంటలు మాట్లాడతారు ఇప్పుడు మైక్ లాక్కునేదాకా. అలా తయారైపోయారు అందరూ. రాధాకృష్ణ సార్ అద్భుతంగా క్లాసులు తీసుకోవడం స్టార్ట్ చేశారు. సుజాత మేడం అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు. మరి రాధాకృష్ణ సార్ బయటికి రాని వాళ్ళు ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. నేర్చుకుంటున్నాం మనం.
ప్రతిదీ కూడా నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకోవడానికి మోటివేషన్ అవసరం. అందుకే సార్ ఏం చెప్తారు ప్రతి క్లాస్‌లో మైక్ ఇచ్చి, చెప్పవయ్యా, మాట్లాడు, నీ అనుభవాలు చెప్పు. అప్పుడు చెప్తాం మనం. ఫస్ట్ అందరి అనుభవాలు చెప్పిస్తారక్కడ. ఓహ్! ధ్యానం వల్ల ఇంతమందికి ఇన్ని జరిగాయా అని కొత్త వాళ్ళంతా వింటారు ఫస్ట్. ఈ ధ్యానము వల్ల రోగాలు తగ్గినాయా? సమస్యలు పోయినాయా? వాళ్ళకి ధైర్యం వచ్చిందా? ఆ సమస్యల్ని ఈ రకంగా ఆమె ఎదుర్కొందా? తన కాళ్ళ మీద తాను నిల్చుందా? తన సంసారాన్ని సెట్ చేసుకుందా? ఎంతమంది స్త్రీలు వాళ్ళ యొక్క జీవితాల్ని బాగు చేసుకున్నారు. మరి పురుష ఆధిక్యతతో స్త్రీల మీద అఘాయిత్యాలు చేస్తూ, వరకట్న పిశాచాలతో ఎంతో మంది స్త్రీలని వేధిస్తున్న ఈ తరుణంలో, ఎంతో మంది స్త్రీలని మరి ఈ ధ్యానం వారిలో వారి జీవితంలో వెలుగులు నింపింది. ఎలా సాధ్యమైంది? ఆ అనుభవాలన్నీ వినడం ద్వారా కొత్త వాళ్ళకి తెలుస్తుంది. మరి మనం ఇక్కడేం వీళ్ళు డబ్బులిచ్చి చెప్పిస్తున్నారేమో అనుకుంటే, మనం డబ్బులు తీసుకోవట్లేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఎప్పుడు కూడా నయా పైసా తీసుకోకుండా సేవ చేస్తుంది. అక్కడికొచ్చే వాళ్ళందరూ ఫస్ట్ అది తెలుసుకొని వస్తూ ఉంటారు. ఓహ్! టికెట్ లేదు గదా! ఎళ్ళొద్దాంలే. ఇంకా భోజనం గూడా ఉంటదంట అక్కడ. దివ్యమైన భోజనం. మామూలు భోజనం కాదక్కడ. 2 కర్రీస్, ఒక పచ్చడి, ఒక పెరుగు, ఒక పాపడ, ఒక స్వీట్, సంపూర్ణమైన భోజనం. ఎక్కడ చూద్దామన్నా దొరకట్లేదు. వీళ్ళు డబ్బులు తీసుకొని చెప్పిస్తున్నారా? నో. ఆ చెప్పే వాళ్ళల్లో ఆ సత్యం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు ఎలా వెలుగులు నింపబడ్డాయి. ఆ ధ్యానం వల్ల జ్ఞానం వచ్చి జీవితాన్ని ఎలా సరిచేసుకున్నారు. అంతఃపూర్వం అభద్రతా భావం, పిరికి వాళ్ళలాగా బతికిన వాళ్ళు ధైర్యంగా సమస్యని ఎదుర్కోవడం మొదలుపెట్టారు. ఎదిరించడం మొదలుపెట్టారు. ధైర్యాన్ని నేర్చుకున్నారు. ఒక డిసిప్లిన్ నేర్చుకున్నారు జీవితంలో. జీవితం యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. సూసైడ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎంతో మంది కూడా సూసైడ్ చేసుకోకుండా బ్రతికి ఇవాల్టి రోజున గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్‌గా మారినారు. 2 కిడ్నీస్ పనిచేయకపోయినా వర్క్ చేస్తున్నారు ఒక పిరమిడ్ మాస్టర్. ఎలా? కేవలం స్పిరిచువల్ స్పిరిట్‌తో, ఆ విశ్వాసంతో, ఆ గురువు మీద నమ్మకంతో. మరి మన అనుభవాలు ఫస్ట్ చెప్పాలి. ఎలా నేర్పించాలి అంటే, నేర్చుకోవడం కూడా నేర్పించాలి అంటే, మరి నేర్పించాలి అంటే ఫస్ట్ ధ్యానం యొక్క విశిష్టతని చెప్పాలి. అలా అక్కడ ఉన్న అందరి యొక్క దాదాపుగా ధ్యానుల యొక్క అనుభవాలు చెప్పిపిస్తారు సార్. అలా వాళ్ళ యొక్క స్టేజ్ ఫియర్ పోతుంది. అక్కడ అతను నేర్చుకోవడం జరుగుతుంది. మాట్లాడడం నేర్చుకుంటాడు. అప్పటిదాకా రీజియన్ లాంగ్వేజ్ ఉన్న అతను చక్కటి గ్రాంథికం మాట్లాడటం మొదలుపెడతాడు తనకు తెలియకుండానే. ఎప్పుడైతే మనం సేవలో ఉంటామో ఆటోమేటిక్‌గా యూనివర్స్ అలానే అవుతుంది మనతో. చెప్పిస్తుంది. మనమే ఆశ్చర్యపోతాం. నేనేనా మాట్లాడింది అని. నువ్వు రెడీగా ఉండు ఫస్ట్. నిన్ను నడిపిస్తుంది ఆ యూనివర్స్. సో, అలా మనం మన యొక్క అనుభవాలు నేర్పిస్తాము. వచ్చిన కొత్త వాళ్ళకి ధ్యానం పరిచయం అవుతుంది. అదయిపోయిన తర్వాత సార్ ఏం చేస్తారు?
ప్రాక్టికల్ గా కూర్చోబెడతారు. ఇక అందరు చెప్పగానే అమ్మేం అనట్లేదు అక్కడ. మనం ఏం చేస్తున్నాము, ప్రయోగాత్మకంగా సార్ కూర్చోబెడుతున్నారు. సో మనం కూడా ఎక్కడికి వెళ్ళినా ధ్యాన ప్రచారం చేసేటప్పుడు తక్కువ మాట్లాడాలి, ధ్యానంలో ఎక్కువగా కూర్చోబెట్టాలి. సింపుల్ గా ఒక అనుభవం చెప్పి, నా జబ్బులు, నా అల్సర్ తగ్గింది, బీపీ తగ్గింది, సైనస్ ప్రాబ్లం తగ్గింది. ఎలా తగ్గిందో కూడా తెలియదు నాకు. నేను రావడమే ధ్యాన ప్రచారంలోకి వెళ్ళిపోయా. ధ్యానం చేసిన దానికన్నా ధ్యాన ప్రచారం అంటే ఇష్టంగా ఉండేది. ఆ ధ్యాన ప్రచారం చేస్తుంటే ఎంత ఆత్మానందమో. అలా నా అనుభవం చెప్పేదాన్ని. సో ఎలా నేర్పించాలి అనేది నేర్పించాలి. నేర్పించాలి, ఎలా నేర్చుకోవాలో నేర్పించాలి. ఎప్పుడైతే నేర్పిస్తామో వాళ్ళు కూడా చెప్పటం మొదలు పెడతారు. మరి ధ్యాన జగత్ అవ్వాలి అంటే నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి నేర్పించాలి. ఆ పరంపర ఉంది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో. అది లేకపోతే ధ్యాన జగత్ కాదు. శాకాహార జగత్ కాదు. పిరమిడ్ జగత్ కాదు. కావున ధ్యాన ప్రచారం జరగాలి. శాకాహార ప్రచారం కోసమని మనం ఏం చేస్తున్నాము, ర్యాలీలు తీస్తున్నాము, స్లోగన్స్ ఇస్తున్నాము. ఆ స్లోగన్స్ చెప్పేటప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ వాకిన్ అవుతారు. దివ్య తరంగాలు అక్కడ విడుదలవుతాయి. అక్కడున్న భూభాగం అంతా కూడా ఆ జంతువుల యొక్క ఘోష వల్ల ఏర్పడిన నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా శుద్ధి చేయబడతా ఉంటుంది. శాకాహార ర్యాలీలు చేయడం నేర్చుకున్నాం. స్లోగన్స్ చెప్పని వాళ్ళు చెప్పడం నేర్చుకున్నారు. అంతఃపూర్వం దానం చేయడం అంటే తెలియదు. ఏదో మంగళారతి తప్పులో 50 పైసలో రూపాయి బిళ్ళనో వేయడం తెలుసు అంతే అయ్యగారికి. అంతకన్నా ఎక్కువ వేసుండం. కానీ ఇప్పుడు అన్నదానం అనేది తెలిసిపోయింది. నాది అనే భావన లేదు. ఇప్పుడు మనది అనే భావన నేర్పించబడింది మనకి. సో మనం ఎవరికి నేర్పించాలా? వచ్చే కొత్త వాళ్ళకి మనం నేర్పించాలా? ఆ మిత్రత్వాన్ని నేర్పించారు సార్. ఎలా కలిసిమెలిసి ఉండాలి అంతా. మనతో మనకి మిత్రత్వాన్ని ఫస్ట్. ఎప్పుడైతే మనతో మనం మిత్రత్వం చేసామో మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాం. అంతఃపురం ఛీ! నా పింపుల్స్ చూడు, నా ఫేస్ చూడు ఎట్లా ఉందో, ఎంత దారుణంగా ఉందో నా ఫేస్. ఛీ! నేను నల్లగా ఉన్నా. ఛీ! నేను లావుగా ఉన్నా. ఛీ! నేను పొట్టిగా ఉన్నా. ఛీ! నాకన్ని రోగాలు. ఇప్పుడు ఈ బాడీని ప్రేమిస్తాము. తెలిసిపోయింది మనకి. ఇందులో ఉన్నదెవరు? ఆ పరబ్రహ్మమే. పరబ్రహ్మము ఆశ్రయించినటువంటి దేహం ఎంత పవిత్రమైనది. దేహమే దేవాలయం అన్నారు జగద్గురు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన ఆణిముత్యాలు. గుర్తుపెట్టుకోవడమే కాదు, దాన్ని ఆచరించాలి. ఆ రకంగా ఉదయం లేస్తూనే నీ బాడీకి థ్యాంక్స్ చెప్పుకోండి. ఐ లవ్ యూ చెప్పండి. స్నానం చేసేటప్పుడు ఎంతో ప్రేమగా నిమరండి. ఇదివరకైతే బుడా బుడా 2 జబ్బులు పోసుకొని ఇట్లా 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 అని వచ్చేది. స్కూల్ టైం అవుతుంది మరి ఎలా. ఇప్పుడు ఓ ఎంతో మురిపంగా ప్రేమగా ఆ దేహాన్ని నిమురుతూ థ్యాంక్స్ చెప్తూ ఆ భావనలోనే ఉంటాం. నేర్చుకున్నాము. ఏది చేసినా అందులో జీవిస్తున్నాము.
ఒక ఛాయ్ తాగితే టీవీ, ఒక టిఫిన్ తింటే టీవీ. ఇప్పుడు ఏం తిన్నామో తెలియదు, బతికినాం. ఇప్పుడు జీవిస్తున్నాం ప్రతి క్షణం, అద్భుతంగా జీవిస్తున్నాం. ఆ జీవించడంలో ఎంత ఆనందం ఉందండి. ఒక టిఫిన్ చేస్తున్నావు అంటే అదే మనమైపోతాం. సార్ ఒక రోజు అన్నారు, వడా సాంబార్ తింటుంటే కాఫీ పెట్టాలా సార్ అంటే, మూర్ఖసికామణి, మాట మీద ధ్యాస పెట్టు అన్నారు. నేను ఏం తప్పు మాట్లాడాను, నాకు తెలియచెప్పండి సార్, నాకు జ్ఞానం ఇవ్వండి సార్ అని అడిగా. నేను వడా సాంబార్ ఫ్రీక్వెన్సీలో ఉన్నా, ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు కాఫీ ఫ్రీక్వెన్సీ తెచ్చి కలిపావు, టేస్ట్ మారింది. చూడండి, అంత సునిశ్చితంగా ఆ వైబ్రేషన్ లో సార్ ఓలలాడుతున్నారు. అలా తినాలి. మనం ఎలా తింటాము? ముచ్చట్లు పెడుతూ, టీవీలు చూస్తూ, వాట్సాప్లు చూస్తూ, సినిమాలు వింటూ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఊరికినే అనలేదు. ఆ దివ్యత్వంతో, దివ్య భావనతో మనం భుజించవలే. నేర్చుకున్నాం ఇదంతా. చూడండి, భోజనం ఎలా చేయాలో కూడా నేర్పించారు సార్. వేస్ట్ చేయకుండా ఉన్న దాంట్లో అంతా కలిసి పంచుకొని, కులం లేదు, మతం లేదు, భాష లేదు. ధ్యాన మహాచక్రాల్లో కూలి నాలి అందరూ ఒకటే ప్లేట్స్, అందరికీ ఒకటే భోజనం. సపరేట్ ఉన్నాయండి? ఏం లేదు. అందరం ఒకే దాంట్లో తింటాం. సమానత్వం అది నేర్పించారు మనకి. ఎలా భోజనం చేయాలి, ఎవరి ప్లేట్ వాళ్ళు ఎలా శుభ్రంగా కడుక్కోవాలి. ధ్యాన్ మహాచక్రాల్లో ఆ యాగం జరుగుతున్నప్పుడు ఎక్కడన్నా ఒక్క పేపర్ ముక్కైనా కనిపించిందా అండి? లేదు. పరిశుభ్రత ఎక్కడికక్కడ. మరి ఇవన్నీ ఎవరు అరేంజ్ చేశారండి? దీనికైనా ఖర్చు ఎవరు పెట్టారు? పిరమిడ్ మాస్టర్సే. ఇవ్వటం నేర్చుకున్నాం మనం, అది నేర్పించారు. దాన్ని మళ్ళీ మనం వేరే వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఆ ఇవ్వడం ద్వారానే మన కర్మలు దగ్ధమవుతాయి. అది తర్వాత విషయం. ఫలాపేక్ష లేకుండా చేయాలి ఏదైనా. నా లక్ష్యం కోసం నేను ఇస్తున్నాను. మీకు ఈ శ్లోకం చెప్పానా నేను? ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్. చెప్పానా? చెప్పలేదా? ఈ జూమ్ లో చెప్పలేదు. ఈ మధ్య ఎక్కడిపోయినా ఈ బాంబు పేల్చేస్తున్నా. ఈ బాంబు అనే కంటే ఈ అమృతాన్ని ఇస్తున్నా. సారిచ్చిన ఈ అమృతాన్ని. ఇది విన్న ప్రతి ఒక్కరూ ఆత్మానందంతో ఎగురుతున్నారు. అంత అద్భుతమైన శ్లోకం అన్నమాట ఇది. చెప్పమంటారా? ఎంత అద్భుతమైనటువంటి లిటిల్ బుద్ధ కూడా వచ్చారు మన సెషన్కి. సో ఎంత అద్భుతమైన శ్లోకం చెప్పారంటే, ఈశోపనిషత్తులోని శ్లోకం ఇది. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా గృధః కశ్య స్విద్ధనం. ఇది శ్లోకం. ఈశావాస్యం ఉన్నదంతా, ఇదం సర్వం ఆ మూల చైతన్యమే. ఈ సమస్తము ఉన్నదంతా మూల చైతన్యంతో విస్తరించి ఉంది ఈ ప్రపంచమంతా.
ఈశావాస్యం అంటే ఈశ్వరుడు. ఎలా విస్తరించి ఉన్నాడు? చెట్టు, పుట్ట, గట్టు, కణ కణము, అణువణువు, నీలో, నాలో, అందరిలో, ఆ మూగ ప్రాణుల్లో, పశువుల్లో, పక్షుల్లో, జంతువుల్లో అంతటా తానై విస్తరించి ఉన్నాడు. ఆ ఈశ్వరుడు అదే మూల చైతన్యము. యత్ కించ జగత్యాం జగత్. ఈ జగత్తు ఏ కొంచెం ఉన్నా అక్కడ కూడా మూల చైతన్యంతో విస్తరించబడి ఉంది. కానీ ఆ మూల చైతన్యము మనకి కనిపించదు. కనిపిస్తుందా? కనిపించని ఆ మూల చైతన్యము నడిపిస్తున్నది కూడా తానే. ఈ చేతిలో ఉంది మూల చైతన్యమే, కానీ ఈ చేతిని కదిలిస్తుంది కూడా మూల చైతన్యమే. నన్ను మాట్లాడింపజేస్తుంది మూల చైతన్యమే, కానీ కనిపించదు. ఉన్నది ఒకటే మూల చైతన్యము, నీలో, నాలో, అంతటా, ప్రతి కణం. ఈ సృష్టి అంతా తానై వ్యాప్తి చెంది ఉంది మూల చైతన్యం. ఉన్నది ఒకటే. శరీరాలు 2, 100, 1000, లక్షలు, కోట్లు శరీరాలు ఎన్నో. అన్ని శరీరాల్లో ఉన్నది ఈ మూల చైతన్యమే. అంటే మనమంతా ఎవరమండి? సార్ ఎందుకని ఏం చెప్తారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అన్నారు. ఎందుకన్నారు ఇప్పుడు అర్థమైంది కదా. మనలో ఉన్నది కూడా ఆ మూల చైతన్యమే. వా, ఎంత అద్భుతం! ఆ భావనతో మనం ఉంటే మొగుడు తిట్టినా అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే. అత్తగారు అన్నా అక్కడ ఉన్నది నేనే, ఆ మూల చైతన్యమే అని అనుకుంటే కోపమే రాదు. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూ, కొత్త అమ్మాయి ఏడుస్తూ ఉంది. తన బాధలు చెప్పుకుంటూ ఇంట్లో అత్తగారి నుంచి, హస్బెండ్ నుంచి. అప్పుడు నేను ఈ శ్లోకం చెప్తుంటే ఒకటే నవ్వు, ఒకటే ఆనంద బాష్పాలు ఆమెకి. ఎంత అద్భుతమైన శ్లోకం చెప్పారమ్మా! అక్కడ ఉంది మూల చైతన్యమే అన్నప్పుడు, నా హస్బెండ్‌లో గాని, మా అత్తగారిలో గాని ఉన్నది ఆ మూల చైతన్యము అనే భావన నాకు రాగానే, నాకు దుఃఖమొస్తుంది ఇక్కడ అని. దుఃఖము అంటే ఆనంద బాష్పాలు. ఎంత అద్భుతమైన శ్లోకం చెప్పారమ్మా మీరు నాకు అని. ఆ అమ్మాయి ఎంత ఆనందంతో గెంతులేసిందో. అంత అద్భుతమైన శ్లోకం ఇది. ఈశోపనిషత్తులోని శ్లోకం ఇది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తంతా కూడా ఆ మూల చైతన్యంతో వ్యాపించి ఉంది. ఇంకేమంటున్నారు? ఆ ఈశుడే నీవై ఉన్నావు. వా, ఆ ఈశుడు ఎవరో కాదు, నువ్వే. ప్రతి ఒక్కళ్ళం ఈశుడే. ఈ ఈశుడు ఆ ఈశుడిని ఏమన్నా అనగలడా? అక్కడ ఉంది నేనే, ఇక్కడ ఉంది నేనే, మమాత్మ సర్వభూతాత్మ. ఆ స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు ద్వేషం ఎక్కడ? కోపం ఎక్కడ? అసలు అనడం ఎక్కడ? ఆ సిచ్యుయేషన్సే రావు. ఎందుకంటే నీ స్థాయి పెరిగింది. నువ్వెలా ఉంటున్నావు? నేనొక మూల చైతన్యము అనే తత్వంతో మనం జీవిస్తున్నప్పుడు భగవంతుడు ఎలా జీవిస్తాడు? ఆయన లక్షణం ఏంటి? ఆయన అనంతుడు. అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానంతో విరాజిల్లుతున్నప్పుడు, మనం కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రాపంచికమైన దుఃఖాలు మనల్ని ఆనుతాయా? అంటుతాయా? అంటవు. ఎందుకంటావంటే అవన్నీ మనమే ఆహ్వానిస్తాం కాబట్టి. కానీ ఇప్పుడు మనకు ఆ యోచన లేదు, ఆలోచన లేదు. నేను భగవంతుడిని అన్నప్పుడు భగవంతుడి యొక్క లక్షణాలు ఆపాదించుకుంటాం. మన పనేంటి? లోక కళ్యాణం.
ఆ రకంగా మారిపోతాం. అవునా కదా? ఆ దివ్యత్వంతో విరాజిల్లుతూ ఉంటాము. అది కావాల్సింది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద. ఈ వాక్యం వినండి, గూస్ బంప్స్ వస్తాయి. తేన త్యక్తేన భుంజీద. ఇది నాది కాదు అంటూ భుజించండి. భుజించేటప్పుడు ఇది నాది కాదు, ఇది అందరిది అనుకుంటూ భోంచేయమంటున్నాడు. ఎంత అద్భుతం అండి ఇది. బుడకాకరకాయ ఫ్రై ఎంత బాగుందో. నాన్నగారికి చాలా ఇష్టం. ఫ్రిడ్జ్ లో పెట్టు, మిగిలింది. పని వాళ్ళకి రోజు ఇస్తావు కదా కర్రీస్, ఇవాళ ఎందుకు ఇవ్వవు? బుడకాకరకాయ మరి. మా మనవడికి ఇష్టం, మా అబ్బాయికి ఇష్టం, రేపు కూడా తింటాడు. నాది, నేను, మన అనేది లేదు. చూడండి, అంతా నాదే అనే దాన్ని వదిలేసి జీవించమంటున్నాడు. తేన తెక్తేనా, వదిలేయి. ఏమీ వదిలేయాలి? నేను అనే భావన, నాది అనే భావన, ఇది నాది అనే దాన్ని వదిలేసి జీవించు అంటున్నారు. తేన త్యక్తేన భుంజీద. ఇది నాది అనే భావన వదిలేసి ఇది అందరిది. గాలి పీలుస్తున్నాం, ఈ గాలి నాదా? కాదు కదా, అందరిది. నీ దగ్గర ఏదైతే ఉందో అది అందరిది. అది గుర్తుపెట్టుకో. నా ఒక్కడిదే అని అనుకోకు అని చెప్తారు సార్. తేన త్యక్తేన భుంజీద మా గృధః కస్య స్విద్ధనం. ఇంకా ఈ వాక్యం వినండి, ఏం చెప్తున్నారు? ఎదుటి వాళ్ళ సంపదని లాక్కోకు. నాకు వరకట్నం ఇయ్యలేదు, దీపావళి కట్నం రాలేదు, ఆడబిడ్డ లాంఛనాలు ఇవ్వలేదు అని అడుక్కోడాలే. ఎందుకు అడుక్కోవడాలు? ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా లంచం లేని పనులు కావట్లే. కామన్ అయిపోయింది లంచం. ఫస్ట్ మనమే షార్ట్ రూట్లు వెతుకుతా ఉంటాం. నేను పైసలు ఇస్తా, ఒక గంటలు చేసి ఇచ్చే, ఈలోగా నేను వేరే పనికి వెళ్ళి వస్తాను. మనమే తయారు చేస్తున్నాం వాళ్ళు. అవునా? అసత్యము కాదా? అప్పటిదాకా లైన్లో ఉన్న వాళ్ళంతా పిచ్చోళ్ళ, వాళ్ళు డబ్బులు ఇచ్చుకోలేని వాళ్ళు. మరి వాళ్ళకి సమయం వృధా కాదా? ఇతరుల సమయాన్ని లాక్కోకు, ఇతరుల సంపదని లాక్కోకు. ఇంకేం చెప్తున్నారు? ఇతరుల జీవితాల్లో వేలు పెట్టకు, ఇతరుల మీద ఆధిపత్యం చూపించకు. భార్య మీద భర్త, భర్త మీద భార్య, నో ఆధిపత్యం. కోడల మీద అత్త మామ, నో ఆధిపత్యం. ఇప్పటి వరకు పురుషాధిక్యత ప్రపంచం, స్త్రీల మీద ఆధిక్యత. రానున్న కాలంలో అది పోతుంది, ఇద్దరు సమానత్వంలోకి వచ్చేస్తారు. అదే సత్యయుగం. కావున ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఎలా జీవించాలి? భూమి అనే పాఠశాల మీద ఆత్మ సహచరులుగా ఉండాలి, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ లాగా ఉండాలి. భార్యాభర్తల బంధము, అత్త మామ కోడళ్ళు కూడా ఎలా ఉండాలి? ఆత్మ సహచరులుగా, ఫ్రెండ్స్ లాగా ఉండాలి. నేను ఎమ్మెల్యే, నేను సర్పంచ్, నేను మొగుడు, నేను మామ, నేను అత్త. ఉత్తర భారతదేశంలోకి వెళ్తే కోడలు కింద కూర్చోవాలి. 9 నెలల గర్భిణి కూడా అత్త మామ ముందర సోఫాలో కూర్చోవద్దు. చూడండి ఆచారాలు ఎలా ఉన్నాయో. ఇంటికి వచ్చిన వాళ్ళని పరిచయం చేస్తే, ఈమె మా కోడలండి అని పరిచయం చేస్తే, ఆమె వచ్చి మా పాదాలకు దండం పెట్టి మా కాళ్ళు నొక్కుతా ఉంది ఇట్లా ఇట్లా. అదేంటి మా కాళ్ళు ఎందుకు నొక్కుతా అంట? అది ఆచారం అంట. దిక్కుమాలిన ఆచారం. పూజ్య భావం ఇక్కడ ఉండాలి. ఫిజికల్ గా చేస్తే కాదు, లోపల తిట్టుకుంటూ ఒత్తుతా ఉంటారు కావచ్చు.
మరి ఆ గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీని కింద కూర్చోమంటే కూర్చోగలదా? నా నా కళ్ళెదుటే చూసా రిషికేశ్ వెళ్ళినప్పుడు. సో, ఎవరి మీద ఆధిపత్యం లేదు. ఎంత అద్భుతంగా ఉంది గదా! ఈ ఒక శ్లోకం చాలు మనం మారడానికి. యోగీశ్వరులం అవ్వడానికి. ఆ ముక్తి మోక్షం తెచ్చుకోవడానికి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అన్నప్పుడు ఇక రాగద్వేషాలెక్కడ? ఎవరి మీద రాగద్వేషం ఉంటుంది? ఉండదు. ఇక మూగజీవాలను ఎక్కడ తింటాం? శాకాహార జగత్ వచ్చేస్తుంది. ఆ మేకలో నువ్వే, చేపలో నువ్వే, గుడ్డులో నువ్వే. అంతా నువ్వే కనిపిస్తున్నావు. ఇంకెక్కడ తింటాం? తినగలమా? నో. తినలేం. ఎవరి మీద రాగద్వేషాలు లేవు. అలాగే మమకారానుబంధనాల్లో కూడా చిక్కుకోవద్దు. ఎందుకని? 4వ పాదం చెప్తుంది గదా! మా వృధః కస్య స్విద్ధనం. నీ సంపద ఇంకేం చెప్తారు? నీ సంపద నీది కాదు. అసలు నీ జీవితమే నీది కాదు అని చెప్తాడు. వామ్మో! మన జీవితమే మనది కాదంట. అంటే సూసైడ్ చేసుకునే హక్కు కూడా నీకు లేదు. చస్తూ బ్రతుకు అంతే. నీ జీవితం ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం. అందుకే పైకెళ్ళంగానే ఫస్ట్ అడిగేది అదే. సేవలో ఉన్నావా? ఏం సేవ చేసావు? ఎవరికి చేసావు? సేవ చేయడం నేర్చుకోలేదండి. పో మళ్ళీ పో. ఏం పర్వాలే. ఎన్ని జన్మలైనా పర్వాలే. మళ్ళీ పోయి సేవ చేసిరా. చేశానండి. మా ఆవిడకి చేశా, మా అత్తగారికి చేశా, మా తల్లిదండ్రికి చేశా, నా పిల్లలకి చేశా, మనవాళ్ళు మనవరాళ్ళకి చేశా. అది నీ ధర్మం. సమాజానికి ఏం చేసావు? పక్కింటోళ్ళకి ఏం చేసావు? ఎదురింటోళ్ళకి ఏం చేసావు? ఈ దేశానికి ఏం చేసావు? ఏమీ చేయలేదు. నయా పైసన్నా ఇచ్చావా? పిల్లికి బిచ్చం పెట్టలేదు నువ్వు. నా ముని మనవడు కాడ నుంచి తింటాడని రాసులకు రాసులు సంపాదించావు. ఒక్క కరోనా తోటి కొట్టుకుపోయిందంత. ఒక్క క్యాన్సర్‌తో కొట్టుకుపోయింది మొత్తం. క్షణం పట్టదు భగవంతుడు వక్రంగా చూస్తే. ఎవరిది మరిది? ఏది మనది కాదు. నీ శరీరం నీది కాదు. నీ ఆత్మ నీది కాదు. నీ సంపద నీది కాదు. నీ జీవితమే నీది కాదు అంటున్నారు. కానీ ఆ మూల చైతన్యమే మనమై ఉన్నాము. ఎంత బావుంది గదా! ఇది ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా వృధః కస్య స్విద్ధనం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు వల్లె వేసుకోమని చెప్తారు సార్. ఎందుకు? అదే ముక్తి మోక్షానికి మంచి టెక్నిక్. మరి దీన్ని అనుక్షణం మనం ఆచరిస్తూ ఉంటే మనం యోగీశ్వరులమైపోతాం. దీన్ని తూచా తప్పకుండా పాటించాలి. పాటించాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. ఈ 2 పాదాలు సత్యం గురించి చెప్తున్నాయి. ఏ 2 పాదాలు? మొదటి 2 పాదాలు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అనే ఈ 2 పాదాలు సత్యం గురించి చెప్తున్నాయి. ఆ మూల చైతన్యమే అంతా విస్తరించి ఉంది. నీలో, నాలో అంతా అనే సత్యాన్ని తెలియచెబితే మిగతా 2 పాదాలు ఏం చెప్తున్నాయి? ఆ సత్యంలో జీవించడం ఎలాగో చెప్తున్నాయి. జ్ఞానము. మొదటి 2 పాదాలు సత్యాన్ని చెప్తే, చివరి 2 పాదాలు జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఎలా జీవించాలి ఆ సత్యంలో? ఎలా జీవించాలో విన్నాం కదా! ఏది నాది అనుకొని ఎవరి మీద ఆధిపత్యం లేకుండా ఈ జీవితం కూడా నాది కాదంటూ ఎవరి సమయాన్ని వృధా లాక్కోకుండా మరి అంతా మూల చైతన్యంతో నిండి ఉంది అనే భావనతో మనం జీవించాలి.
బాగుందా అండి? మరి అలా జీవించాలి అంటే మనకేం కావాలి? సాధన కావాలి. బుక్స్ చదవండి అని చెప్తారు. అనుభవాలు, జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానము పరోక్ష జ్ఞానం ఇస్తుంది. పుస్తక పఠనం, సజ్జన సాంగత్యం. వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానం పంచబడుతుంది అక్కడ ఆ పుస్తకాల్లో. మరి ధ్యానంలో ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతాం మనం. స్వాధ్యాయం చేయటానికి సారంట తన జీతంలో సగం ఖర్చు పెట్టేవాళ్ళంట. అందరూ సండే సంచుల నిండా కూరగాయలు తెస్తే సార్ సంచుల నిండా పుస్తకాలు తెచ్చుకునేవారంట. చూడండి. ఇక పుస్తకాలు చదివిన తర్వాత ఇంట్లో ఉండవు. ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేయడమే. ఇది అందరిది. సార్ అలా జీవించారు చూడండి. ఇది అందరిది. మనమైతే పేరు రాసుకుని ఫస్ట్ బుక్ కొనుక్కోగానే పేరు రాసేసుకుంటాం. అరుణ జ్యోతి. మళ్ళా పోతుంది బుక్కు. ఎవడని తీసుకుంటాడు. సార్కి ఒకసారి చదవగానే గుర్తుంటదంట. నాకైతే గుర్తుండదు. మళ్ళీ మళ్ళీ చదవాలి. మళ్ళీ మళ్ళీ చదవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ కొనేవారంట సార్ చూడండి. మళ్ళీ కొని మళ్ళీ అమ్మేవాళ్ళ, మళ్ళీ ఇచ్చేవాళ్ళంట ఎవరికైనా కనిపిస్తే. ఏ సుజాత మేడంకో ఏ పవన్ కుమార్ సార్కో ఇచ్చేవాళ్ళు. మళ్ళీ అవసరమైందనుకో మూడోసారి మళ్ళీ కొంటారు. కొని మళ్ళీ ఇచ్చేస్తారు. ఇది నాది కాదు, ఇది అందరిది. ఇంటికి ఏ వేళలో వెళ్ళినా మేడంని పిలిచి అన్నం పట్టించు వీళ్ళకి అనేవాళ్ళంట. ఉన్నదా లేదా అని లోపలికెళ్ళి గుసగుసలు పెట్టేది లేదు. డైరెక్ట్ భోజనం వడ్డించండి. పాపం మేడం పడేవాళ్ళు కష్టాలన్నీ. ఆ ఇల్లు అందరిది. కాబట్టి ఎలా ఉన్నారు సార్? అంతా మనమంతా ఒకటే అన్న భావనలో ఉన్నారు. అలా జీవించి చూపించారు మనకి. నీది నాది అనే భావన లేదు. నేను ఇప్పుడు అది ప్రాక్టికల్‌గా ఆచరణలో పెట్టే ప్రయత్నంలో ఉన్నాను. ప్రయత్నం లేదు, ఆచరణలో పెడుతున్నాను. ఎంత అద్భుతంగా ఉందో ఈ అనుభూతి, అనుభవం. సో, ఎప్పుడైతే ఈ శ్లోకాన్ని ప్రతిసారి మనం గుర్తుపెట్టుకుంటామో మన యొక్క జీవన విధానమే మారిపోతుంది. సార్‌కి ఏదైనా పుస్తకం కొనుక్కోవాలనిపించినప్పుడు డబ్బులుండేవి కాదంట. అయితే ఆ షాప్‌లో ఉన్న బుక్‌ని ఎవరు కొనకుండా దాన్ని వేరే బుక్ చాటున దాచిపెట్టేవాళ్ళంట. దాచిపెట్టి సాలరీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్‌కెళ్ళి ఆ బుక్ తీసి కొనుక్కునేవాళ్ళంట. చూడండి. అది చదివింది మళ్ళీ అది ఎవరికో ఇచ్చేసేవాళ్ళు. సో, తప్పకుండా స్వాధ్యాయం చేయండి అని చెప్తున్నారు. ఎంతో మంది వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానాన్ని ఆ పుస్తకాల్లో రాశారు. లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని సార్ మనకి చెరుకు రసం ఒక గ్లాస్‌లో పోసి ఇస్తే ఎంత మధురంగా తాగుతామో, అంతే మధురంగా మనం ఆ జ్ఞానాన్ని పొందాలి. పొందాలంటే వారానికి ఒక్క పుస్తకమన్నా మనం చదవాలి. ఫస్ట్ పత్రి సార్ బుక్స్ అన్నీ చదవండి. అలాగే మేము ప్రింట్ చేసినటువంటి పత్రిజీ ప్రబోధాలు 1 అండ్ 2 2 వాల్యూమ్స్ అందరింట్లో ఉండాలి, చదవాలి. ఓకే ఫ్రెండ్స్. సో, ఇది నేర్చుకోవాలి, నేర్పించాలి కథ. ఎందుకోసం? ముక్తి మోక్షాన్ని పొందాలి కాబట్టి. యోగీశ్వరులం అవ్వాలి కాబట్టి. బావుందా? థాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి అవకాశాన్ని నాకిచ్చినందుకు. టైం అయిపోయిందా? ఉంది ఇంకా మేడం. ఇంకా ఉంది మేడం. 4 మినిట్స్. సో, మేడం ప్రతి అమ్మా?
మీకు టైం ఉంటే ఇంకా సేపు చెప్పండి మేడం అంటున్నా. ఆ, సార్ వందల మందికి భోజనాలు సారే వండేవాళ్ళు. సార్ ఏం చెప్తారంటే, మీరు వంట చేసేటప్పుడు ఎవరైతే అక్కడ సీనియర్ మాస్టర్ ఉన్నారో చక్కటి ధ్యాని వారితో వండించాలి. ఎవరు పడితే వాళ్ళతో వండించొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే క్యాటరింగ్ ఇప్పిస్తారు. ఎంత దారుణంగా ఉంటుందో ఆ క్యాటరింగ్. వెల్లుల్లి వేసుకుని వాళ్ళు తీసుకుని వస్తారు. వెల్లుల్లి కంప్లీట్ అవాయిడ్ చేయండి. మీరంతా వెల్లుల్లి మానేశారా? మానేసాను మేడం. గుడ్. ఎవరు మానేస్తే వాళ్ళు ఆ ఆధ్యాత్మిక శక్తిని నిలుపుకుంటారు. ఎవరు మానేయకపోతే మరి ఆ ఆధ్యాత్మిక శక్తి అనేది లీక్ అయిపోతా ఉంటది. మీరు ఇటు నుంచి తీసుకుంటా ఉంటారు, అటు నుంచి వెళ్ళిపోతా ఉంటది, అక్కడ నిలవదు. సో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ జన్మని వృధా చేసుకోకండి. ఎంతో అద్భుతమైనటువంటి జన్మ. మళ్ళీ శరీరాలు దొరకాలంటే కొన్ని సంవత్సరాలు కావాలంట, కొన్ని యుగాలు. అట్లా అంత పెద్ద లైన్ ఉంటదంట పైన. మరి మనం ఇంకా కొన్నిటికి అడిక్ట్ అయి ఉన్నాము అంటే అది మన బలహీనత. చెక్ చేసుకోండి, నేను దేనికి అడిక్ట్ అయి ఉన్నాను, ఇంకా డబ్బులు అంటే పిచ్చి పోయిందా లేదా నాకు. అన్నదానం అనగానే ఇప్పటివరకు ఎంత ఇచ్చాను అని లెక్కలేస్తా ఉంటారు. అమ్మా ఇంత ఇచ్చానా, సర్లే ఈసారి ఒక 500 ఇస్తా, మస్తు ఇచ్చిన ఇప్పటికే. అవునా? ఆడ ధ్యాన జగత్ కావాలని తిరుగుతావు, మంది ఎక్కువ వస్తేనేమో 500 ఇస్తావు. ఇదా? అరే ఎట్లా అని బాధ్యత మనకు ఉండాలి. ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది, అమ్మో ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా దగ్గర ఉన్నాయి డబ్బులు, నేను ఎందుకు ఇవ్వద్దు? 10,000 ఇవ్వగలిగే వాళ్ళు ఇవ్వండి. ఎవరు ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వండి, డొనేషన్స్. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది పిరమిడ్ మాస్టర్స్ ద్వారానే నడిపించబడుతుంది. మనమంతా సెలెక్టెడ్ బీయింగ్స్. నిన్ను తీసుకొచ్చిందే ఈ పని చేయడానిక, నువ్వు దానాలు ఇవ్వడం కోసం. నీకు పైసలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆ జన్మ ఎందుకు ఇచ్చాడు? మస్తు పైసలు ఇచ్చి నిన్ను కోటీశ్వరుడిగా ఎందుకు చేశాడు? నీ మనవాళ్ళు ముని మనవాళ్ళు వాళ్ళందరికీ దాచిపెట్టడం కోసమా? నువ్వు వచ్చింది, నువ్వు సెలెక్ట్ చేయబడింది ఈ PSSM లో పని చేయడానికి. అక్కడ సంసారము అనేది ఒక నామినల్. సంసారంలో ఉంటేనే భూమి మీదకి వస్తాం అన్నమాట. ఆ కర్మ ఉంటేనే. కర్మ లేకపోతే భూమి మీదకి రాం. అది గుర్తించండి. మనం వచ్చింది ఈ పని కోసం. అట్లాని సంసారాన్ని వదలమనిలే సార్. తానే సంసారంలో ఉంటూ నిర్మాణం చేశారు. చేశారా లేదా? మరి వివిధ లోకాల నుంచి వచ్చిన మనము రాయి రప్ప నుంచి మొదలు పెట్టాం జీవితం. అందుకే కర్మలు చేశాం కొన్ని. ఆ కర్మలు చేయడం బట్టే భూమి మీద ఉన్నాం. అందులో మరి ఆ సంసారము అనే దానికి మీరు ఎప్పుడైతే నేను 100% మరి ఇప్పుడు వేగవంతం అయిపోయింది. ఈ ఆగస్టులో 3 days లో ఎర్త్ మీద పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది, ద్వారం. ఆ 3 రోజులు 18, 21 ఇంకేదో డేట్ ఇచ్చారు. మరి మిమ్మల్ని మీరు ఎలా అనుకోవాలా? నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అనే భావనలో ఉంటూ ధ్యానం చేయండి. నేను ఆనందంగా ఉన్నాను అంటూ ధ్యానం చేయండి. నా నుంచి ప్రేమ తరంగాలు భూమాతకు వెళ్తున్నాయి, భూమాత ఎంతో ఆనందంగా ఉంది అనే భావనతో ధ్యానం చేయండి. సకల మూగ ప్రాణులు అందరూ కూడా ఈ భూమండలం మీద ఆనందంగా ఉన్నారు. ఒకరికొకరు ప్రేమ తత్వంతో ఉన్నారు. ఈ భూమి 5th డైమెన్షన్ లోకి వెళ్ళిపోయింది అనే భావనతో ధ్యానం చేయండి.
15th ఆగస్ట్ రోజు 24 అవర్స్ అఖండ ధ్యానము 1 కోటి మందితో జరగబోతుంది. అందులో మీరంతా కూడా పార్టిసిపేట్ చేయండి. నేను లింక్ పంపిస్తాను. సుధాకర్ గారి కన్నా, లలిత మేడం కైనా, సుజాత మేడం కైనా. సో మీరందరికీ పంపించండి. ఆ టైంలో 1 గంట ధ్యానం. మొత్తానికి 1 కోటి మంది కావాలి. మీకు స్కూల్స్, కాలేజెస్ ఎవరికైనా తెలిస్తే ఆ పిల్లల్ని కూడా కూర్చోబెట్టండి. మనకు 1 కోటి మంది కావాలి. మరి ఇప్పుడు భూమి మీద దివ్య స్త్రీ శక్తి చైతన్యం రాబోతుంది. ఆ చైతన్యంతో నేను ఎలానవుతున్నా అనేది అనుకోండి చక్కగా ధ్యానంలో. మీ నుండి ప్రేమ తరంగాల్ని విడుదల చేయండి భూమాతకి. భూమాతని స్వస్థపరచండి. ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా నా ద్వారా ప్రేమ తరంగాలు భూమాతకు వెళుతున్నాయి అనుకోండి. సో ఫ్రెండ్స్, మరి గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవాలి, నేర్పించాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కృష్ణ పరమాత్ముడు. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది. ఏదో వచ్చామా, ఉన్నామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళామా అనుకుంటే జ్ఞానము రాదు. లక్ష్యం ఉండాలి అక్కడ. ఆ లక్ష్యం యొక్క తీవ్రమైన లక్ష్యం ఉండాలి, మామూలు లక్ష్యం కాదు. ఆ తపన ఉండాలి, సహనము ఉండాలి, ఆ కృషి ఉండాలి, ఆ సాధన ఉండాలి. సాధన లేకపోతే ఏది మనకి రాదు. యోగి వేమన కూడా చెప్పాడు ఏమని? తనలో సర్వం ఉండగా తనలోపల వెతుకలేక ధర వెతికెడి తనుగుల మోసెడి ఎద్దుల మనముల కల్పంగ వశమే మహిళో వేమ. మన లోపలనే సర్వం ఉందంట. మన లోపల వెతకక ధర లోపల తిరుగుతా ఉన్నాం, పరిగెడతా ఉన్నాం ఎక్కడెక్కడికో. తిరుపతి ఎంకన్నా తీరుస్తాడో 2 సార్లు తలనీలాలు ఇచ్చా నాలుసారి పోవాలని, తగ్గలే. ఎమడాల రాజన్న దగ్గర పోదునా, కొండగట్ట అంజన్న దగ్గర పోదునా, ఇటూరుకా అటూరుకా బయట ఎక్కడా లేదు. తన లోపల సర్వంబు అంటున్నాడు. నీ లోపలనే సృష్టి అంతా ఉంది. నీ లోపలనే డాక్టర్ ఉన్నాడు. కనెక్ట్ అవ్వు. ఇవేమి చేయకుండా ఎద్దుల్లాగా శరీరాల్ని పట్టుకొని అన్ని ఊర్లు తిరుగుతున్నామంట, ఎద్దులు తిరిగినట్టుగా. యోగి వేమన ఆయన స్వయంగా అనుభవాల్ని పొంది మరీ మనకిచ్చారు. కాయపు ఊపిరిలో గని ఉన్నది అని అన్నమయ్య కూడా చెప్పాడు. ఈ కాయములోని ఊపిరిలోనే గని, అసలైన గని, ఆత్మజ్ఞానం అనే గని, ముక్తి మోక్షం అనే గని ఇందులోనే ఉంది, నీ శ్వాసలోనే అని అలనాడు అన్నమయ్య కూడా చెప్పి ఉన్నారు. ఎంతమంది చెప్తున్నారో, ఎంతమంది చెప్పినా ఎక్కట్లే మనకి. ఆ సాధన ఎక్కడుంది? యోగీశ్వరులం కావాలి అనే తపన చాలా తక్కువ మందిలో ఉంది. అది తెలియట్లే. మనం వచ్చింది యోగీశ్వరులం కావడానికే అన్న విషయం తెలియట్లే. చిన్నప్పటి నుంచే చెప్పి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది. ఇప్పుడు అది కాండం అయిపోయింది, వంగట్లే. లేతగా ఉన్నప్పుడే చెప్పు ఉండాల్సింది. అందుకని పిల్లలకి ఇప్పటి నుంచో మొదలు పెట్టండి. వాళ్ళ లోపల ప్రజ్ఞా పాఠవాలు వికసిస్తాయి, బుద్ధి జ్ఞానం వికసిస్తాయి. ప్రతి ఒక్కళ్ళు మహానుభావుడు, మహాత్ములు అవుతారు పిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పిస్తే.
వాళ్ళలోని ప్రజ్ఞ బయటకు వస్తుంది, బుద్ధి కుశలత వికసిస్తుంది, ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదనే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. మనకే చెప్తారండి ఇంకా. కాబట్టి తల్లిదండ్రులు ఆత్మజ్ఞానులు కావాలి. ఎప్పుడవుతారు? నేర్చుకుంటే. దాన్ని ఇతరులకు నేర్పించాలి. నీ పిల్లలకి, నీ ఇంట్లో వాళ్ళకి, నీ పక్కింటి వాళ్ళకి, సమాజంలో అందరికీ. మీరు నేర్చుకున్నది అందరికీ నేర్పించండి. అప్పుడే రాబోయే తరాలకి ఇది అందుతుంది, మీకు ముక్తి మోక్షం లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో చక్కటి జ్ఞానాన్ని బద్రీ మహారాజు అందించారు.